5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించినటువంటి కారు, అలాగే 2024లో ఎక్కువ శాతం అమ్ముడుపోయినటువంటి కారుగా నిలిచిందనమాట ఈ టాటా పంచ్. ఇక్కడ నుంచి కోయంబత్తూరు అరౌండ్ ఒక 1100 కిలోమీటర్లు అయితే వస్తుంది అనమాట. డిస్క్ లాక్ అయిపోయి బండి ఆగిపోకుండా కాస్త పట్టు విడుపులు అయితే ఉంటది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఏ విధంగా పనిచేస్తుంటే ఫ్రెండ్స్ అంతా బాగుంది, కానీ ఇదైతే మనకి హాలోజన్ లైట్స్ తో అయితే వచ్చింది కదండి. కేవలం 2 నిమిషాల్లో లైట్లు మార్పిడి అయితే జరిగిపోయింది. మన కార్కి లైట్లు ఫిక్స్ చేసిన తర్వాత అయితే ఒకసారి చెక్ చేసి అయితే ఇస్తారు. ఈ టాటా పంచ్ అయితే మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మన ఛానల్ ఇంపార్ట్స్ మాట్లాడదాం. లాస్ట్ టైం అయితే మీరు ఒక వీడియో చూసారు కదండి, అదేంటంటే మహేంద్ర తార్లో మనం లాంగ్ డ్రైవ్ చేయడానికి అయితే యూజ్ చేసుకోవచ్చా లేదా అని, అంటే మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు మహేంద్ర తార్ పనికొస్తుంది లేదని. సో మహేంద్ర తార్ అయితే మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు అయితే పనికి రాలేదు, కానీ ఎవరెవరికి పనికొస్తుంది అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాం కదండి. ఇదే కార్యక్రమంలో మనమైతే ఈరోజు టాటా పంచ్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించినటువంటి కారు, అలాగే 2024లో ఎక్కువ శాతం అమ్ముడుపోయినటువంటి కారుగా నిలిచిందనమాట ఈ టాటా పంచ్. సో మన ఎన్హెచ్ బ్రదర్ ఇది. ఈ ఎన్హెచ్ బ్రదర్ టాటా పంచ్ మీద అయితే ఈ రోజు మనం కోయంబత్తూరు అయితే స్టార్ట్ అయ్యామండి. ప్రెసెంట్ అయితే మిలిటరీ మాధవరంలో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి కోయంబత్తూరు అరౌండ్ ఒక 1100 కిలోమీటర్లు అయితే వస్తుంది అనమాట. రేపు మార్నింగ్ 12 గంటలకు అయితే షూటు. కాబట్టి ఎన్హెచ్ బ్రదర్కి డ్రైవింగ్ కంఫర్ట్ ఉండాలి, పక్కన కూర్చొని పడుకోవడానికి నాకు కూడా కంఫర్ట్ ఉండాలి. దానికి తగ్గట్టు అయితే ఈ టాటా పంచ్ నిలిచిందా లేదనేది చూసేద్దామండి. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిన తర్వాత నేను కో పాసింజర్ సైడ్ అయితే కూర్చుంటాను. నా కంఫర్ట్ ఏ విధంగా ఉందనేది చూపిస్తారండి. మేమిద్దరం అయితే టాటా పంచ్ లో కోయంబత్తూరుకి అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. లాంగ్ రైడ్స్ కి వెళ్తుంటారు కదా, టాటా పంచ్ పర్ఫార్మెన్స్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది? టాటా పంచ్ పర్ఫార్మెన్స్ నాకైతే పర్సనల్ గా చాలా బాగుంది. అంటే డ్రైవింగ్ అది బాగుంది. సీట్ కంఫర్ట్ నాకు కొంచెం తేడా అనిపించింది. అంటే బకెట్ టైప్ సీట్స్ నా పర్సనాలిటీకి, అంటే సన్నగా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అయితే ఉండదు నాకు తెలిసి. నాకు కొంచెం అది అనిపించింది. చూద్దాం ఇవాళ లాంగ్ రైడ్ లో మొత్తం అయిన తర్వాత ఆ సీట్ నాకు ఇప్పటికే అలాగే అనిపిస్తే దాన్ని ఏదో ఒకటి మరి జుగాడ్ చేద్దాం. ఓకే, నేను కూడా కో పాసెంజర్ సీట్ లో పూరి వెళ్ళేటప్పుడు అయితే కూర్చున్నాను. పూరి కోనార్కి వెళ్ళిన ట్రిప్ లో అయితే కూర్చున్నాను. సో ఇక్కడైతే నాకు కంఫర్ట్ గానే ఉందండి. ఇప్పుడు దీన్ని వెనక్కి చారేసేసి మనం పడుకునేటప్పుడు అసలు ఆ షేకింగ్ ఎలా ఉంది ఇదంతా కూడా రైడ్ మధ్యలో అయితే తేల్చేద్దాం. వెనకాల ఏవో ఆరేసారు దాంట్లో కన్నా నేను చూడలేదు ఇప్పటి వరకు. మెయిన్ ఏంటంటే ఈ కారులో ఇదిగోండి ఇలాంటి రోడ్డు ఉంది కదండి, విలేజ్ రోడ్లు. సో విలేజ్ రోడ్లు ఏంటంటే ఈ సస్పెన్షన్ అనేది బాగుందన్నమాట. ఓవర్గా కుదిపేయడం కానీ ఇలాంటివి ఏం కూడా లేవు. లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు మాత్రం టైర్ మీద పిఎస్ఐ ఉంటుంది 33 అని చెప్పేసి, ఆ 33నే పెట్టించండి. బయట ఎక్కడ పడితే అక్కడ గాలి కొట్టించకండి. లాంగ్ రైడ్స్ కంటిన్యూస్గా 300-400 కిలోమీటర్లు సింగిల్ స్ట్రెచ్లో కొట్టామనుకోండి, ఆల్రెడీ టైర్లో ఉన్న ఎయిర్ ప్రెషర్ వేడెక్కిపోతే మరికొంచెం ఎక్కువ అయిపోద్ది. తక్కువ ఉన్నప్పుడు సెట్ అయిపోద్ది, ఎక్కువ అయిపోయిందంటే టైర్కి ప్రమాదం అనమాట, మనకు కూడా ప్రమాదమే. కాబట్టి లిమిటెడ్గా గాలి కొట్టించండి. అండ్ ఈ వీడియోలోనే లాంగ్ రైడ్లో టాటా పంచ్ యొక్క మైలేజ్ టెస్ట్ కూడా చేసేద్దామండి. ఇదిగోండి ఇక్కడైతే మనం బంక్ అయితే తీసుకొని వచ్చాం. ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించేద్దాం పెట్రోల్ ట్యాంక్ అండి. గేజ్ అయితే చూడండి గైస్, ఫుల్ అయితే చేస్తాము. తర్వాత ట్రిప్ అయితే 0 చేస్తాం. ట్రిప్ గైస్ ఇదిగోండి నిడదవోలు నుంచి అయితే రాజమండ్రి వచ్చాము. ఇక్కడైతే మనతో జేఎస్కే జాయిన్ అయ్యారు. హాయ్ జేఎస్కే. ఓకే, మేము ముగ్గురం కలిపి అయితే కోయంబత్తూరు వెళ్తున్నాం అండి, ఆడుతూ పాడుతూ సరదాగా. ఇదిగోండి ఇక్కడ కొవ్వూరు దగ్గర అయితే మనం పైకి ఎక్కుతా ఉన్నాం హైవేకి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను. అదేంటనేసి అంటే ఏబిఎస్ విత్ ఈబిడి ఈఎస్పి అని ఉంటాయి కదా. సో ఏబిఎస్ అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. సడన్ గా డిస్క్ లాక్ అయిపోయి బండి ఆగిపోకుండా కాస్త పట్టు విడుపులు అయితే ఉంటది. ఆ విధంగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ జరిగిపోద్ది ఇది ఏబిఎస్. ఈబిడి ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ డిస్ట్రిబ్యూషన్. ఈఎస్పి అని ఒకటి ఉంటుంది కదా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఏ విధంగా పనిచేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫాస్ట్గా వెళ్తూ ఉంటాం, వెళ్ళేటప్పుడు ఏదైనా టర్నింగ్ వచ్చింది అనుకోండి, ఈ వీల్కి ఆ వీల్కి స్టెబిలిటీ కంట్రోల్ లేకపోయింది అనుకోండి, ఒక వీల్ అనేది తక్కువ తిరుగుద్ది, ఒక వీల్ అనేది ఎక్కువ తిరుగుద్ది. సో ఆ సందర్భంలో ఫాస్ట్గా వెళ్ళి టర్న్ తిప్పామనేసి అంటే ఒక 110-120 స్పీడ్లోన స్టెబిలిటీ లేనటువంటి కార్ అయితే తిరగబడిపోద్ది. సో ఇప్పుడు మనకి పంచులు అయితే చూసారు కదా, అటు ఇటు తిప్పినా సరే అది బాగానే మాన్యువర్ చేయగలిగింది. సో ఈఎస్పి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉండడం వల్ల అదైతే జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ టర్నింగ్, ఇది మన ఊరు కాదు కదా, ఈ టర్నింగ్ ఎక్కడ ఉంటుంది మనకు తెలియడానికి. ఫాస్ట్గా వెళ్ళి ఆ టర్న్ తిప్పాం అనుకోండి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ లేనటువంటి కార్ అయితే అదుములు మొగ్గేసేద్ది. అంటే 130-140 స్పీడ్లో ఒక కార్ వెళ్ళిపోతే, అదే మనకి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉందంటే కొంతవరకు కంట్రోల్ అవుద్ది అనమాట.
ఫ్రెండ్స్ అంతా బాగుంది, కానీ ఇదైతే మనకి హాలోజన్ లైట్స్ తో అయితే వచ్చింది కదండి. లైటింగ్ అయితే బాగాలేదన్నమాట, రోడ్డు మీద ఏం కనబడట్లేదు. అంటే చీకటి అవుతున్న కొలది ఏదో ఆ మాత్రం కనిపించడానికి ట్రై చేస్తా ఉంది, కానీ కాస్త రిస్కీగా ఉంది. మనమైతే విజయవాడకి ఇంకొక 40 కిలోమీటర్ల దూరంలో అయితే ఉండడం జరిగింది. సో విజయవాడ రాయల్ యాక్సెసరీస్కి వెళ్ళి అయితే ఇప్పుడు లైట్లు వేయిద్దాం ఈ కార్కి. ఎన్హెచ్ గారు చెప్పండి. అసలు ఈ లైటింగ్ అసలు ఎదురు ఏటి ఉన్నది ఏటి కనబడట్లేదు, అసలు ఎలా తోలుతున్నావండి? అసలు ఎల్ఈడికి ఎందుకు అప్గ్రేడ్ అవ్వలేదు నువ్వు? అంటే ఇది మనం ఆగస్ట్ లో కొన్నాం కదా లాస్ట్ ఇయర్. అంటే ఎదురు వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి నేను దీని మళ్ళీ మార్చలేదు, ఎల్ఈడికి అది మార్చలేదు. అంటే మా దగ్గర విలేజ్ రోడ్స్ లో అది కూడా చిన్న సందులు కదా, అక్కడ మనం ఎల్ఈడి వేస్తే ఎదురు వచ్చే వాళ్ళకి అసలేం కనబడదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ముందు నాకే ఏమి కనబడలేదు. మొత్తం కోయంబత్తూరు వరకు స్ట్రీట్ లైట్లు వేసింటే బాగుంది అనుకోవచ్చు, కానీ బాగా ఉన్నది. అది కదండి, ఇప్పుడు బైకులు కానీ కార్లు కానీ అన్ని ఇవే ఇబ్బందులు కదా, మరేటి లైట్లు ఎందుకో మరి ఏం కనబడి అసలు హాలోజన్ ఫోకస్ లేని ఇచ్చాడు. బైకులు అంతా ఏవి కనబడవు, ఏవో ఎక్స్ట్రా లైట్లు పెడితే కానీ ఏం కనబడదు. మరేటి అయితే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఇలాగ వెనక రెడ్ లైట్ ఉండి ఇలా వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ ఈ ఆటో వాడిలాగా వెనక ఏ లైట్ లేదు, ఏ గుడ్డు లేదు. తర్వాత ఏమో ఎదురుగా ఏమైనా సైకిల్ గట్టి ఇలా రోడ్ క్రాస్ చేసేస్తాను. రోడ్డు ఎవరైనా నడుచుకుంటూ క్రాస్ చేసిన ఏదైనా వాళ్ళు అసలు కనబడరు. ఇదిగోండి రాయల్ యాక్సెసరీస్కి అయితే వచ్చాము. సో ఇక్కడైతే మనం లైట్లు వేద్దాం. ఈ లైట్లు అయితే వేద్దాం, వార్మ్ లైట్ అనమాట. ఇది నా కార్కి వాడుతున్నాను. జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అనేది. కేవలం 2 నిమిషాల్లో లైట్లు మార్పిడి అయితే జరిగిపోయిందండి. హెల్లా లైట్స్ అయితే వేసాము, వార్మ్ లైట్. మన కార్కి లైట్లు ఫిక్స్ చేసిన తర్వాత అయితే ఒకసారి చెక్ చేసి అయితే ఇస్తారండి. ఏమైనా డౌన్ అప్ ఏమైనా కొట్టిందనేసి అంటే ట్యూన్ చేసి అయితే ఇస్తారనమాట. చూసారు కదండి, రాయల్ యాక్సెసరీస్లో అయితే మనం ఈరోజు కార్ లైట్స్ అయితే అప్గ్రేడ్ చేయించాం. ఇక బాదుడు 950 కిలోమీటర్లు ఉంది. ఇంకా రేపు మధ్యాహ్నం 11 గంటలకు షూట్కి అటెండ్ అవ్వాలి. 2 రూట్లు ఉన్నాయి, రెండిట్లో ఏంటనే చూడాలంటే బెంగళూరు మీద నుంచి అలా ఉంది, ఇంకోటి డైరెక్ట్ చెన్నై నుంచి ఉంది. రెండు కూడా ఆల్మోస్ట్ అంటే ఒక 20-30 కిలోమీటర్లు తేడా ఉన్నాయి. అయితే చెన్నై వెళ్దాం. ఓకే సరే. ఎన్హెచ్ గారు చెప్పండి. లైటింగ్ ఎలా ఉంది? లైటింగ్ సూపర్ అండి, జరిపోయింది కదా, మామూలు లేదు. రైట్ సైడ్ పడుతున్నట్టు అనిపిస్తుంది కదా, నాకు లోబీమే సరిపోతుంది మనకి, హైవే సూపర్ ఉంది అసలు. వార్మ్ లైట్ కొట్టి పడేద్దాం, ఇంకా 1000 కిలోమీటర్లు ఉంది కదా. అదే ఇందాక నేను నా వీడియోలో కూడా అదే చెప్పాను, ఎదుటి వ్యక్తికి ఇబ్బంది లేనట్టుగా లైటింగ్ అయితే తీసుకోవాలి. అది మొన్నే జస్ట్ 2 డేస్ బ్యాక్ గుంటూరు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ గుంటూరు వచ్చినాం. ఇదిగో మళ్ళీ గుంటూరులో ఉన్నాం. ఫ్రెండ్స్ మన తార్ వీడియో అయితే చూసారు కదండి, నేను ఎంత ప్రశాంతంగా అయితే పడుకోలేకపోయాను అనమాట. ఇదిగోండి మేము ఎప్పుడైతే లాంగ్ రైడ్ కొడతా ఉన్నాము ఎంత ప్రశాంతంగా పడుకుని పోతాం అనమాట. ఈ కార్ అయితే ప్రిఫరబుల్ అండి లాంగ్ రైడ్స్కి అయితే మాత్రం. ఇది మంచి కార్ అనేది చెప్పుకోవచ్చు. అందులోకి ఇది 5 స్టార్ సేఫ్టీ రేటెడ్ ట్యాంకర్. ఇది ఒక ట్యాంకర్ అనేది చెప్పుకోవచ్చు అండి. ప్రశాంతంగా హ్యాపీగా పడుకొని నేనైతే రైడ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఎన్హెచ్ అయితే పాటలు కూడా వినడం, రోడ్డు సౌండ్లు ఉంటాయి కదా, ఆ రోడ్డు సౌండ్లు వినుకుంటా ఎదురుగా లారీలు, బస్సులు, కార్లు, ఇది కరెంటు పొందేటి, ఇల్లు చెట్టేటి, ఇలా బొంకేటి, ఇవన్నీ చూసుకుంటా ఎంజాయ్ చేస్తే డ్రైవ్ చేస్తూ ఉంటాడు. జేఎస్కే చెప్పండి. రోడ్లు ఖాళీగా ఉన్నట్టు ఉన్నాయి, మనోడు 70-60లోనే వెళ్తాం. 70-60 సరే స్పీడోమీటర్ చూడండి. వెళ్తున్నానా 100-105లో వెళ్తుంటే టాటా పంచ్ అస్సలు ఈ నైట్ జర్నీ ఎంత ప్రశాంతంగా వెళ్తుందంటే నా కుదుపులు మీకు అర్థమైపోతాయి. చూడండి అసలు చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే మనం మైలేజ్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తే ఒక 200 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఒకసారి ఫుల్ ట్యాంక్ కొట్టిద్దాం పెట్రోల్. ఇప్పటికి మొత్తం 265 వచ్చాము. ఫుల్ ట్యాంక్ కొట్టి మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టినప్పుడు ఒకసారి చెక్ చేస్తే తెలుసు. హైవే చూడండి ఎంత బాగుంది. చెప్పండి, టాటా పంచ్ సజెస్ట్ చేస్తారా మీరు? టాటా పంచ్ సజెస్ట్ చేస్తానండి, నేను పక్కా సజెస్ట్ చేస్తాను. లాంగ్ రైడ్స్కి కానీ, లోకల్లో తిరుక్కోవడానికి కానీ, ఫ్యామిలీ పర్పస్లో కానీ. కాకపోతే కొంచెం బేస్ వేరియంట్ కాకుండా టాప్ అండ్ కొనుక్కుంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లని, సెంటర్ లాకింగ్ అని, ఆల్ పవర్ విండో కంట్రోల్స్, అలై వీల్స్, తర్వాత డ్యూయల్ టోను, ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ 10.5-11 లాక్లో వచ్చేస్తుంది ఫుల్ యాక్సెసరీస్తో. అదైతే కొనుక్కోండి గైస్. ఫ్రెండ్స్ ట్రిప్ అయితే చూస్తున్నారు కదండి, 433.2 కిలోమీటర్లు తిరిగాము. సో దీనికి కానీ ఎంత పెట్రోల్ పట్టిందో చూద్దాం. మనమైతే ఫుల్ ట్యాంక్ కొట్టిన తర్వాత ఈ రీడింగ్ అయితే తిరిగాం అనమాట. ఇప్పుడు టైము 12:20 అయింది, రాత్రి నైట్ 12:20 అయింది టైము.
మైలేజ్ అయితే 15.6 వచ్చింది. 807 కిలోమీటర్లు అయితే కవర్ చేశాడండి అనజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. 300 ఉంది, అది నేను కవర్ చేసేస్తాను. ఇప్పుడైతే నేను డ్రైవర్ డ్యూటీ ఎక్కాను అనమాట. నేను కాసేపు పడుకున్నాను. ఎన్హెచ్ కనీసం పడుకోకుండా నైట్ అంతా కొట్టేసాడు. మార్నింగ్ అయితే టైం 6:22 అయింది. అసలు కారు డ్రైవింగ్ అయితే మాత్రం మస్తు ఉంది. అసలు మామూలుగా లేదు కంఫర్ట్. ఒక 300 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాను కదా, నేనే డ్రైవ్ చేస్తాను. కార్ అయితే మాత్రం భలే ఉందండి అసలు పంచ్. అంటే ముందు ఏంటంటే ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఫీలింగ్ అయితే ఉంది. అంతా కూడా ఇన్సులేషన్ బాగా చేశారు. క్యాబిన్లోనికి ఇంజిన్ నాయిస్ అయితే అసలు రావట్లేదు, స్మూత్గా వెళ్ళిపోతుంది. ఈ టాటా పంచ్లో అయితే మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉందండి. గేర్ పొజిషన్ ఇండికేటర్ అంటే మనం ఏ గేర్లో వెళ్తున్నామో చెప్తా ఉంది. ఒకటో పాయింట్. రెండోది ఏంటంటే గేర్ షిఫ్ట్ అడ్వైజరీ కూడా ఉందన్నమాట. మనం గేర్ షిఫ్ట్ చేయాలా అది కూడా ఎలా చెప్తుంది అనేసి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 60 స్పీడ్ దాటామనుకోండి, 5th గేర్కి వెళ్ళాలని చెప్పేసి అయితే అక్కడ మనకి అడ్వైస్ చేస్తుంది. అప్ ఎయిర్ సింబల్ అయితే చూపిస్తుంది. కానీ ఓవర్ ఆర్పిఎంలో కనుక మనం 80 స్పీడ్ వెళ్ళిపోయినా సరే 5th గేర్కి వెళ్ళమని చెప్పట్లేదు. ఎందుకు అనేసి అంటే, మనం లోవర్ గేర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో హయ్యర్ టార్క్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే హయ్యర్ ఆర్పిఎం చేస్తూ ఉంటామో కార్కి ఎక్కువ టార్క్ అవసరం అని దానికి అర్థమయ్యి గేర్ వేసి వద్దని చెప్పేసి అయితే మనకి చెప్తూ ఉంటుంది అనమాట. అదే మనం నార్మల్ స్పీడ్లో వెళ్తున్నాం అనుకోండి, 60 దాటగానే 5వ గేర్ వేయి అంటుంది 4 నుంచి. ఓవర్ ఆర్పిఎంలో ఉన్నాం అనుకోండి, మనం 80 వెళ్ళినా సరే 5వ గేర్ వేయి అంది. ఇదైతే నాకు మంచి ఫీచర్, చాలా బాగా నచ్చింది అనమాట. జనరల్గా అన్ని కార్లో ఉంటుంది, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా ఎవరైనా టాటా పంచ్ కొనుక్కునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ గచ్చు మీద పేడ కలప అనేది తమిళనాడులో ఫస్ట్ టైం చూసాను నేను. యాంటీ బ్యాక్టీరియల్గా ఉపయోగపడుతుంది. వీళ్ళకి ఎంత ఓపిక చూడండి తమిళకి. సో పేడ కలప వేసి రెగ్యులర్ ఫార్మాట్లో కూడా మన కలర్ ముగ్గులు అయితే వేసారనమాట. బాగుంది. టీ అయితే తాగుతున్నాం అండి బ్రేక్లో. సో పెట్రోల్ అయితే తమిళనాడులో కొట్టేస్తున్నాం అండి. మళ్ళీ 101 అయితే ఉందన్నమాట లీటరు. ఫ్రెండ్స్, టాటా పంచ్లో లాంగ్ రైడ్ అనేటప్పటికి మనం అన్ని సందర్భాల్లోనూ ముందే కూర్చుంటాం అని చెప్పలేం కదా. ఎందుకంటే 3-4 వెళ్ళేటప్పుడు అయితే వెనక్కి కూడా కూర్చోవాల్సినటువంటి పరిస్థితి. సో వాబ్లింగ్ అయితే లేదనమాట. ప్రశాంతంగా అయితే కూర్చోవచ్చు. 100-110 స్పీడ్లో కూడా మనకి కటింగ్లు కొట్టేటప్పుడు విపరీతం ఊపేయడం కానీ ఇటువంటి పరిస్థితి అయితే లేదు. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. సో కంఫర్టబుల్గా అయితే మనం కూర్చోవచ్చు. అండర్ ది సపోర్ట్ అయితే కాస్త తక్కువ ఉంటుంది, దాన్ని నేను కాదన్ను. లాంగ్ స్ట్రెచ్ 1200 కిలోమీటర్లు వెళ్ళేటప్పుడు అయితే వెనక్కి ఎక్కువసేపు కూర్చోవడం అయితే అంత కాదు. కానీ సో ఒక 500 కిలోమీటర్ స్ట్రెచ్లో వెనక్కి కూర్చుంటే మాత్రం మంచి కంఫర్ట్ అయితే ఇచ్చిందండి. ఎందుకంటే అంటే మేము ముగ్గురం అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఇదిగోండి ఇలా ప్రశాంతంగా హాయిగా పడుకొని అయితే వెళ్ళొచ్చు. మరి సీట్ రిక్లైన్మెంట్ అయితే అంత వెనక్కి అయితే ఉండదు. ఓకేనా. సో లాంగ్ రైడ్ కంఫర్ట్, రేర్ ప్యాసింజర్కి కూడా కంఫర్ట్గానే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు టాటా పంచ్. కోయంబత్తూర్ అయితే ఇంకా 20 కిలోమీటర్లు అయితే ఉందండి. సో ఇదిగోండి ఇక్కడ ట్రాఫిక్ స్టార్ట్ అయింది కదా, ఎన్హెచ్ అయితే నాకు ఇచ్చిన మళ్ళీ డ్రైవింగ్కి. ఫైనల్గా అనుకున్న టైం కంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ లేట్గా అయితే కోయంబత్తూర్ రీచ్ అయిపోయామండి. మేము గూగుల్ టైంని కూడా బీట్ చేస్తాము. కోయంబత్తూర్లో టాటా ఎంట్రా V50 గోల్డ్ అలాగే టాటా ఎస్ పెట్రోల్ గోల్డ్ అయితే షూట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా టాటా పంచ్ మీద అయితే లాంగ్ రైడ్ రివ్యూ. నేనైతే లాంగ్ రైడ్స్కి వెళ్ళడానికి ఇదైతే సజెస్ట్ చేస్తానండి. కాకపోతే నాకు దీంట్లో చిన్న కాన్ అనిపించింది ఏంటంటే, దీంట్లో లోపల 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే ఉంది, న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. దీంట్లో అయితే టర్బో ఉంటే బాగున్నాను. ఎందుకని అంటే మనం హైవేలో ఓవర్టేక్ చేసినప్పుడు గేర్ డౌన్ చేసి మళ్ళీ గేర్ అప్ చేసి ముందుకు వెళ్ళేటప్పుడు అయితే చిన్న ల్యాగ్ అయితే అనిపిస్తుంది అనమాట. అంతకు మించినటువంటి కాన్ అయితే దీంట్లో కనిపించలేదు. టర్బో ఇచ్చి ఉంటే బాగుంది అనేది నా అభిప్రాయం. దాని తర్వాత ఇది 3 సిలిండర్ అయినప్పుడు కూడా మనకి వైబ్రేషన్స్ అయితే మరీ అంత ఏమీ అనిపించట్లేదు. ఇంజిన్ నాయిస్ అయితే క్యాబిన్లోనికి వచ్చినట్టుగా అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. దీంట్లో యూజ్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, అలాగే సేఫ్టీ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. అందులో కార్ బిల్ట్ క్వాలిటీ కూడా వేరే లెవెల్. సో ఇదైతే మన వైట్ అండ్ బ్లాక్ మన NH బ్రదర్ది. ఇది రోడ్డు మీద రోడ్డు ప్రెజెన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. కార్ కూడా లుక్స్ ఆసమ్ అనేది చెప్పుకోవచ్చు. సో ఈ కార్ అయితే చూసారు కదండి, దీనికైతే మనకి ఫిల్మ్ కూడా వేయించాం అనమాట. మనం లోపలికి యూవీ రేస్ అనేవి అంత వేగం ఎంటర్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. RTA అప్రూవ్డ్ ఫిల్మ్ కూడా వేయించడం అయితే జరిగింది. దాని తర్వాత లైటింగ్ విషయంలో ఇష్యూ అయితే ఉండేది, కాబట్టి మనం దాన్ని కూడా రీజాల్వ్ అయితే చేసాం. ఓవరాల్గా అయితే మనకి ఈ టైర్ రోడ్ గ్రిప్ కానీ లేదంటే అంటే బండి బ్రేకింగ్ కానీ ABS కానీ ఇటువంటివన్నీ కూడా చాలా బాగా అయితే పర్ఫామ్ చేసింది. ఆల్మోస్ట్ 1100 కిలోమీటర్లు 22 గంటల్లో అయితే మేము ట్రావెల్ చేయడం అయితే జరిగిందనమాట. దీని మీద ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా కొట్టినప్పుడు కూడా కారు మనకి ఎక్కడ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే మైలేజ్ అనేది చిన్న కాన్ అనేది చెప్పుకోవచ్చు. 15.5-16 వరకు అయితే మనం 100 స్పీడ్ క్రూజ్ చేసినప్పుడు వస్తుంది. ఒక 80లో క్రూజ్ చేసామంటే మాత్రం 18+ మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. టాటా పంచ్ ఎవరైనా సరే లాంగ్ రైడ్స్కి కానీ లోకల్లో తిరగడానికి కానీ సేఫ్టీ పరంగా కానీ అన్ని విధాలు అయితే ఒక బడ్జెట్ కాంపాక్ట్ SUV కార్గా అయితే దీన్ని
యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నా పర్పస్కి అయితే ఇది బెస్ట్ కార్ అయితే చెప్పుకోవచ్చు. వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, థ్యాంక్ యూ.